హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ బాగున్నారనుకుంటున్నానండి. నేను కూడా చాలా బాగున్నాను. ఇవాల్టి వీడియోలో అష్టలక్ష్మి పూజని ఏ విధంగా చేసుకోవాలి అనేది షేర్ చేస్తున్నానండి. మార్గశిర మాసంలో ఒక్కసారైనా మనం చేసుకోవాల్సిన పూజ అష్టలక్ష్మి అమ్మవారి పూజ. మరి ఈ పూజని ఏ విధంగా చేసుకోవాలి? అష్టలక్ష్ములను ఏ విధంగా ఏర్పాటు చేసుకోవాలి? ఏ సమయంలో చేయాలి? ఒకవేళ మనకి ఈ మార్గశిర మాసం మాత్రం కుదరకపోతే కనుక మీరు ఈ పూజని ఎన్ని శుక్రవారాల పాటు ఎటువంటి నియమాలు పాటిస్తూ చేసుకోవాల్సి ఉంటుంది? మరి అష్టలక్ష్మి చిత్రపటం లేకపోతే ఏ విధంగా ఏర్పాటు చేసుకోవాలి? ఇవన్నీ కూడా నేను పూర్తి వివరాలతో అయితే షేర్ చేస్తానండి. అందులో మనకిప్పుడు మార్గశిర మాసం 3వ వారం రాబోతోంది. ఈ 3వ వారం ప్రత్యేకంగా అమ్మవారికి పెట్టవలసిన నైవేద్యం ఏమిటి? ఈ పూజా విధానం ఏ విధంగా ఉంటుంది? ఇవన్నీ కూడా నేను షేర్ చేస్తున్నాను. ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడటానికైతే ట్రై చేయండి. అలాగే ఛానల్‌ని మొదటిసారి చూస్తున్న వాళ్ళైతే గనక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మనకి మార్గశిర లక్ష్మీ వారము రేపు డిసెంబర్ 28 రాబోతోందండి. ఇంకా మనకి జనవరి 4, జనవరి 11 అంటే మొత్తంగా మనకి 3 లక్ష్మీ వారాలు మిగిలాయి. మనం రేపు చేసుకోబోతుంది 3వ లక్ష్మీ వారం. మరి మార్గశిర మాసంలో 5 వారాల వ్రతం పేరుతో అమ్మవారికి విశేషంగా పూజ చేయడం జరుగుతుంది కదా! ఇప్పటి వరకు కూడా మేము మొదట వచ్చిన 2 వారాలు చేసుకోలేదు అనుకున్న వాళ్ళు కూడా ఈ పూజను మొదలుపెట్టుకోవచ్చు. అయితే ఈ మార్గశిర మాసంలో ఒక్కసారైనా చేసుకోవాల్సింది అష్టలక్ష్మి అమ్మవారి పూజ. మరి ఈ అమ్మవారిని ఏర్పాటు చేసుకోబోయే ముందు ఇక్కడ ఒక విషయం చెప్తానండి. మొన్న ఒకళ్ళు కామెంట్ పెట్టారు. నాకు ప్రత్యేకంగా పూజ చేసుకోవడం కోసం పీఠం అయితే లేదండి. ఆ పీట అనేది లేకపోవటం వలన ఫ్లోర్ మీద చేసుకోవాలంటే ఎలా పెట్టుకోవాలో అర్థం కావట్లేదు అని. అందుకనే ఇలాంటి ప్రాబ్లం అనేది అందరికీ ఉంటుంది. అందరికీ కూడా పెద్ద పెద్ద పీటలు అవి సపరేట్‌గా చేసుకోవడానికని వీలు కుదరకపోవచ్చు. పీటలు కూడా ఉండకపోవచ్చు కదా! అందుకని ఫ్లోర్ మీద పెట్టుకొని చేసుకుంటే గనక మీరు ఏ విధంగా ఏర్పాటు చేసుకోవాలో ఇక్కడ చూపిస్తున్నాను. మనం పూజ చేసుకునే ప్రదేశంలో ఈ విధంగా పసుపు కానీ, జేగురు కానీ రాసి ముగ్గులు తప్పనిసరిగా పెట్టుకోవాలి. అంటే అమ్మవారికి ఇక అదే ఆసనంగా ఏర్పాటు చేస్తున్నాం కనుక అక్కడే మనం ఏర్పాటు చేసుకుంటూ ఈ విధంగా ఒక షీట్ కానీ లేదా క్లాత్ కానీ వేసుకోవచ్చు. అయితే కొంతమంది రెంటెడ్ హౌస్‌లో మన ఫ్లోర్స్‌కి కూడా పసుపు రాయడానికి అవ్వకపోవచ్చు. అటువంటప్పుడు మరకలు పడతాయని చెప్పి అవి కూడా ఒప్పుకోకపోవచ్చు. అటువంటప్పుడు కొంచెం పసుపు నీళ్ళు తీసుకొని చల్లేసి, తుడిచేసి మామూలుగా ముగ్గులు వేసుకోండి. ఇక్కడ మీరు చూస్తున్నది అష్టలక్ష్మి అమ్మవారి చిత్రపటం. ఒకవేళ మీ దగ్గర ఈ అష్టలక్ష్మి అమ్మవారి చిత్రపటం ఉంటే పెట్టుకోండి. లేకపోతే అష్టలక్ష్ములను ఏ విధంగా ఏర్పాటు చేసుకోవాలో ఇక్కడ నేను షేర్ చేస్తాను మీకు. అమ్మవారి చిత్రపటాన్ని కూడా గంధం బొట్లతో అలంకరించుకున్నానండి. అలంకరించుకొని ఇక్కడ ఒక చిన్న పూలమాలతో అమ్మవారి చిత్రపటానికైతే వేస్తున్నాను. ఈ విధంగా షీట్ లేకపోయినా లేదా అమ్మవారి చిత్రపటం లేకపోయినా సరే ఈ విధంగా అయితే ఫ్లోర్ మీద ముగ్గు అనేది పెట్టుకుంటారు కదండి. ఇక్కడైతే నేను జేగురు రాస్తున్నాను. మార్గశిర మాసంలో ముగ్గు వేసేటప్పుడు తప్పనిసరిగా ఈ జేగురు అనేది వాడుతూ ఉంటాము ఎక్కువగా. కాబట్టి ఇక్కడ నేను జేగురు రాస్తున్నాను. ఈ విధంగా పద్మ ముగ్గులైతే అమ్మవారికి వేయండి. ఈ ముగ్గులనేవి ఎక్కడైతే మీరు పూజ చేసే చోట వేస్తున్నారో ఈ ప్రాంతం అంతా ఇక అమ్మవారి ఆసనం కాబట్టి ఎవరు తొక్కని ప్లేస్ చూసుకోండి. ఎవరు అటువైపు తిరగకుండా కొంచెం చిన్నపిల్లలు కానీ అలా ఎవరు దాన్ని ముట్టుకోకుండా తొక్కకుండా ఉండే ప్రాంతంగా చూసుకొని పూజకి ఏర్పాటు చేసుకొని ఈ విధంగా ముగ్గుల్ని పెట్టుకోండి. ఇక్కడ చూసారు కదండి, మధ్యలో ఒక అమ్మవారు, చుట్టూ వచ్చేసి 7 అంటే మొత్తంగా 8 మంది అమ్మవార్లని ఈ విధంగా పెట్టుకున్నాను. అయితే ఇక్కడ రౌండ్గానే పెట్టుకోవాలి అని ఏం లేదు. మీరు ముగ్గులు పెట్టుకొని వరుసగా కూడా అమ్మవారిని పెట్టుకోవచ్చు. నేను మధ్యలో వచ్చేసి మెయిన్గా ధనలక్ష్మి అమ్మవారినిగా ఈ అమ్మవారిని పెట్టుకున్నాను. అలాగే తమలపాకులతో అమ్మవారిని అలంకరించుకున్నాను. ఆ తర్వాత వచ్చేసి మిగతా అమ్మవారిని పెట్టుకోవడం కోసం తమలపాకుల్ని వేస్తున్నానండి. అయితే మీరు ప్లేట్స్ పెట్టుకోవచ్చు, తమలపాకులు పెట్టుకోవచ్చు, మందార ఆకులు వాడచ్చు, అటువంటివైనా ఆసనంగా అమ్మవారికి వేయవచ్చు. అయితే ఇక్కడ నేను మనం చిత్రపటం కూడా గమనించుంటే చుట్టుపక్కల 7 మధ్యలో ఒక అమ్మవారు, పెద్ద అమ్మవారు, ధనలక్ష్మి అమ్మవారు ఉంటారు. అంటే మొత్తంగా 8 మంది. ఇక్కడ నేను ఆల్రెడీ ఒక విగ్రహం ఉంది కనుక నా దగ్గర 7 అమ్మవారిని కూడా పసుపు ముద్ద రూపంలో పెడుతున్నాను. ఒకవేళ మీ దగ్గర ఎటువంటి విగ్రహం లేదనుకోండి, అప్పుడు 8 మందిని కూడా పసుపుతోనే చేసుకోండి. ఇక్కడ నేను ఒక విగ్రహం ఉంది కాబట్టి మిగతా 7 పసుపుతో చేసుకుంటున్నా. చిన్న చిన్న పసుపు ముద్దల్ని అయితే ఈ విధంగా కలుపుకొని ఆ పసుపు ముద్దల్ని అమ్మవారిగా భావించి మనం అష్టలక్ష్మి అమ్మవారి పూజ అనేది చేయబోతున్నాం అనమాట. ఈ విధంగా పసుపు ముద్దల్ని 7 కూడా చేసి పెట్టుకొని చక్కగా బొట్టతో అలంకరించుకోండి. ఇవి అష్టలక్ష్మి అమ్మవారి చిత్రపటం ఉన్నవాళ్ళైనా పసుపు ముద్ద రూపంలో అమ్మవారిని పూజించుకోవచ్చు. చిత్రపటం లేని వాళ్ళైనా సరే లక్ష్మీదేవి అమ్మవారి పటం ఉంటే ఆ పటం పెట్టుకొని ఆ పటం ముందే ఇట్లా 8 మంది అమ్మవారిని కూడా పెట్టుకొని చేసుకోవచ్చు. మరి ఈ మార్గశిర మాసంలో ప్రత్యేకంగా పూజించవలసింది లక్ష్మీదేవి పాదాలని తప్పనిసరిగా పూజించాలి. కాబట్టి అమ్మవారి పాదాలు కూడా ఏర్పాటు చేసుకుంటున్నాను. ఇలా మనకి బయట దొరికే పాదాలు కనుక మీ దగ్గర లేకపోతే బియ్య పిండితో అయినా సరే, చిన్న ప్లేట్లో అయినా సరే తప్పనిసరిగా ముగ్గుతో వేసుకొని ఆ బియ్య పిండితో మీరు ఆ పూజలో పెట్టుకోండి. అలాగే ఇక్కడ నేను ప్రతి అమ్మవారికి కూడా దీపారాధన వెలిగించడం కోసం ఈ రాగి ప్రమిదల్ని నేను ఏర్పాటు చేసుకొని ప్రమిదల్ని కూడా అలంకరించుకొని ఈ ప్రమిదల్ని పూజలో పెడుతున్నాను. మీరు మట్టి ప్రమిదలైనా వాడచ్చు, లేదా మామూలుగా దీపారాధన చేస్తారు కదండి, ఆ దీపారాధన అయినా సరిపోతుంది.
నా దగ్గర ఈ ప్రమిదలు ఉన్నాయి కాబట్టి చుట్టూ కూడా అలంకరణ కోసం ఈ ప్రమిదలతో దీపారాధన చేస్తున్నాను. అయితే ఈ అలంకరణ అనేది ఇలానే చేయాలని ఏం లేదు, మీరు వరుసగా కూడా అమ్మవాళ్ళని పెట్టుకోవచ్చు. నేను ఇలా రౌండ్గా పెట్టుకున్నాను 7 అమ్మవాళ్ళని, అంటే చిత్రపటంలో మనకి ఎలా ఉంటుందో అలా పెట్టుకున్నాను. అలంకరణ అనేది మన మనసుకి నచ్చినట్టుగా మనం పూజ చేసేటప్పుడు నిర్మలంగా ప్రశాంతంగా ఉండటం కోసం మాత్రమే ఈ అలంకరణ. కాబట్టి మీ దగ్గర ఉన్న వస్తువులతో మాత్రమే అలంకరణ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ దీపారాధన చేసిన తర్వాత మొదటిగా గణపతికి నమస్కారం చేసుకోవాలి. ఎటువంటి విఘ్నాలు కానీ ఈ పూజలో ఉండకూడదు. మా సంకల్పాల్లో, మా కోరికల్లో నెరవేరడాల్లో ఎటువంటి విఘ్నాలు ఉండకూడదని చెప్పి, అనుకున్న కార్యక్రమాలు నిర్విఘ్నంగా జరగాలి అని చెప్పి స్వామివారికి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకొని దీపారాధన చేశాం. కాబట్టి ఇప్పుడు అమ్మవారికి ఒక్కొక్క పువ్వుని సమర్పిస్తున్నాను. అంటే 8 మంది అష్టలక్ష్ములకి కూడా పువ్వునైతే సమర్పిస్తున్నాను. మీరు ఈ విధంగా పసుముద్దలకైతే బొట్టు పెట్టి అలంకరించారు కదండి, ఇక ఆ పసుముద్ద రూపంలోనే అమ్మవారిని మనం పూజిస్తున్నాం అనమాట. ఈ విధంగా పువ్వులతో అలంకరించిన తర్వాత మనం లక్ష్మీదేవి అష్టోత్తరం అయితే చదువుకోవాలి. ఇక్కడ మీరు అష్టలక్ష్మి స్తోత్రంలో చూసినట్టయితే ఏ అమ్మవారు ఫస్ట్ ఉంటారు అనేది మనకు తెలుస్తుంది. ఆ స్తోత్రం ప్రకారం కూడా ఆ అమ్మవారి అష్టోత్తరం చదువుకుంటూ ఒక్కొక్క పసుముద్దకి కూడా, అంటే ఒక్కొక్క అమ్మవారికి కూడా పూజ చేసుకుంటూ రావాలి. ఒకవేళ మీకు అందరి అమ్మవార్లి అష్టోత్తరం చదవడం రాలేదనుకోండి, లక్ష్మీదేవి అష్టోత్తరం ఉంటుంది కదండి, ఆ ఒక్క అష్టోత్తరం చదువుకొని మాత్రం అమ్మవారికి పూజలు చేసుకోవాలి. మొదటగా దీపం వెలిగించాం కనుక ఇప్పుడు మొదటగా ధూపం చూపించాలి అమ్మవారికి. ధూపం చూపించి లక్ష్మీదేవి అష్టోత్తరం చదువుకోండి. మంగళకరమైన వస్తువులు అమ్మవారికి సమర్పించండి. అంటే చిట్టి గాజులు కానీ, గోమతి చక్రాలు కానీ, లక్ష్మీ గవ్వలు, తామర గింజలు, ఇవేమీ లేకపోతే అక్షింతలు కానీ, పూలు కానీ ఏవి ఉంటే అవి అమ్మవారికి సమర్పిస్తూ పూజ చేసుకోవాలి. అలాగే అమ్మవారి పాదాలు ఎక్కడైతే పెట్టామో ఆ పాదాలకి నమస్కారం చేసుకొని, మన కోరిక చెప్పుకొని అమ్మవారి పాదాలకు నమస్కారం చేసుకొని పూజ అనేది మొదలు పెట్టుకోవాలి. ఇక్కడ నేను అష్టలక్ష్మి స్తోత్రం చూపిస్తున్నాను కదండి, అమ్మవారి అష్టోత్తరం చదువుకున్న తర్వాత మొదటిగా భావించిన పసుముద్ద ఏదైతే అమ్మవారు ఉన్నారో, అమ్మవారు మొదటి అమ్మవారు ఆదిలక్ష్మి. అంటే మనకి ధనలక్ష్మి అమ్మవారు మెయిన్ అమ్మవారు, అంటే మధ్యలో పెట్టుకున్న అమ్మవారు ధనలక్ష్మి అమ్మవారు. మిగతా 7 చుట్టుపక్కల అమ్మవార్లు అనమాట. అంటే మొదటిగా ఒక పసుముద్దకు చేసుకుంటూ కూడా ఆదిలక్ష్మి రూపంలో అమ్మవారిని పూజిస్తూ ఆ అష్టలక్ష్మి స్తోత్రంలో మొదటిగా ఆ స్తోత్రాన్ని చదువుకుంటూ ఆ అమ్మవారి దగ్గర అక్షింతలు కానీ, కుంకంతో కానీ, మంగళకరమైన వస్తువులతో కానీ, ఇక్కడ నేను చిట్టి గాజులతో అమ్మవారి స్తోత్రం చదువుకుంటూ ఆ చిట్టి గాజులే అమ్మవారికి సమర్పిస్తున్నాను. ఆ విధంగా ఆదిలక్ష్మి అమ్మవారికి పూజ చేసుకోవాలి. రెండవ పసుముద్ద వచ్చేసరికి రెండవ అమ్మవారు ధాన్యలక్ష్మి. అదేవిధంగా అష్టలక్ష్మి స్తోత్రంలో ఉన్న ధాన్యలక్ష్మి స్తోత్రం కూడా చదువుకుంటూ ఆ అమ్మవారి స్తోత్రానికి ఆ అమ్మకి పూజ అనేది చేసుకోవాలి. ఈ విధంగా 7 అమ్మవార్లు. తర్వాత చివరిగా వచ్చేసి ధనలక్ష్మి అమ్మవారు. అంటే మొదటి అమ్మవారు ఆదిలక్ష్మి, రెండవ అమ్మవారు ధాన్యలక్ష్మి, మూడవ అమ్మవారు ధైర్యలక్ష్మి, నాలుగవ అమ్మవారు గజలక్ష్మి, ఐదవ అమ్మవారు సంతానలక్ష్మి, 6వ అమ్మవారు విజయలక్ష్మి, 7వ అమ్మవారు విద్యాలక్ష్మి, 8వ అమ్మవారు ధనలక్ష్మి. అంటే మొత్తంగా అష్టలక్ష్ములు అన్నమాట. మనకి ఒక లక్ష్మీదేవిని పూజిస్తున్నాము అంటే అష్టలక్ష్ములు మన వెంట ఉన్నట్టే. కాబట్టి అమ్మవారిని ఈ రూపంలో ఒక్క వారమైనా మనం ఈ విధంగా చేసుకోవాలి. ఈ విధంగా ఏ అమ్మవారి స్తోత్రం చదువుతున్నారో ఆ పసుముద్ద దగ్గర ఆ అమ్మవారిగా భావించి తల్లికి నమస్కారం చేసుకొని మీ దగ్గర ఉన్న వస్తువులతో ఆ తల్లికి పూలతో కానీ, అక్షింతలతో కానీ, కుంకుమ పూజ కానీ ఇలా చేసుకోవచ్చు. అలాగే మనం చివరిగా వచ్చేసి ధనలక్ష్మి అమ్మవారు. మన ఇంట్లో ధనధాన్యాలకి లోటు ఉండకూడదు, దరిద్రపు బాధలు అనేవి ఇంట్లో ఉండకూడదు, అప్పుల సమస్య తీరిపోవాలి. ఇవన్నీ కూడా అమ్మవారికి సంకల్పం చెప్పుకొని ఈ అష్టలక్ష్మి రూపంలో ఉన్న ఆ లక్ష్మీదేవికి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకొని మన దగ్గర ఉన్న వస్తువులతో ఈ అష్టలక్ష్మి స్తోత్రాన్ని పఠిస్తూ కూడా పూజ అనేది చేసుకోవాలి. ఒకవేళ ఈ మార్గశిర మాసంలో వచ్చే మిగతా ఉన్న 3 వారాల్లో, మొత్తం 5 వారాలు కదండి, 3 వారాల్లో ఒక్క వారమైనా సరే ఈ విధంగా అష్టలక్ష్మికి పూజ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఈ మార్గశిర మాసంలో మొదలు పెట్టడానికి అవ్వలేదంటే గనక మీరు ఒక శుక్రవారం మొదలుపెట్టి 8 శుక్రవారాలు ఈ విధంగా చేసుకోండి. అంటే 8 వారాలు ఈ అష్టలక్ష్ములకి పూజ అనేది చేసుకుంటూ ఉంటాం అనమాట. మీరు మార్గశిర మాసంలో ఒకసారి చేసుకోవచ్చు, లేదా 8 శుక్రవారాలు చేస్తాము అని అనుకుంటే కనుక మార్గశిర మాసంలో వచ్చే ఈ 3 వారాలు చేసుకొని మిగతా వారాలు మనం శుక్రవారాల్లో ఈ పూజ చేసుకోవచ్చు. మార్గశిర మాసంలో ఏంటంటే ప్రత్యేకంగా లక్ష్మీవారం, అంటే గురువారం ప్రత్యేకత కాబట్టి ఈ గురువారాలు చేసుకున్న ఒక 3 వారాలు కంప్లీట్ చేసుకున్న తర్వాత మిగతా 5 వారాలు, 5 శుక్రవారాలు మార్గశిర మాసం అయిపోయిన తర్వాతనే చేసుకోవచ్చు. అలాగే అమ్మవారికి ధూపం అనేది చూపించాలి. మీరు ఈ పూజను చేస్తున్నప్పుడు ప్రత్యేకంగా ఎటువంటి ఉపవాసం అయితే ఉండనవసరం లేదు. మార్గశిర మాసంలో ఈ 3వ వారం అయితే గనక చేసుకుంటే గనక మీరు ప్రత్యేకంగా అమ్మవారికి పెట్టవలసిన నైవేద్యం అప్పాలు, పొంగలి.
అమ్మవారికి ప్రత్యేకంగా నైవేద్యం పెట్టుకోవాలి. అలాగే పాలతో సంబంధించిన పదార్థాలు ఏవైనా కూడా అంటే పాయసం, పరమాన్నం ఇటువంటివి కూడా శుక్రవారాలు పూజ చేసుకున్నప్పుడు మన అమ్మవారికి నైవేద్యంగా పెట్టొచ్చు. ఈ అష్టలక్ష్మి పూజని ఈ వారమే మొదలుపెట్టాలి, ఇలానే చేసుకోవాలి అని కాకుండా మన దగ్గరున్న వస్తువులతో ఈ విధంగా అష్టలక్ష్ముల్ని కూడా ఏర్పాటు చేసుకొని పసుముద్ద రూపంలో అమ్మవారిని పూజించుకొని ధూపం అంటే అమ్మవారికి చాలా ఇష్టం కనుక ఎక్కువ పూజ చేస్తున్నప్పుడు ధూపం వేయడానికైతే ప్రయత్నించండి. మనకి ఈ విధంగా బొగ్గుల్ని కాల్చి ధూపం వేయడానికి లేకపోతే కనుక సాంబ్రాణి అది కప్ మోడల్ వస్తుంది కదండి, అది కూడా వేసినా చాలా మంచిదే. ఆ పూజ చేస్తున్నంతసేపు కూడా ధూపం వెలిగేలా చూడండి, ధూపం అమ్మవారికి ఉండేలా చూడండి. ఈ విధంగా అష్టలక్ష్మి అమ్మవారి పూజ అనేది చేసుకోవాలి, నైవేద్యం పెట్టాలి. ఎటువంటి ఉపవాసం ఉండక్కర్లేదు. మీరు విడిగా శుక్రవారాలు చేసేటట్టయితే కనుక ఉదయమైనా చేసుకోవచ్చు, సాయం సంధ్యా సమయంలో అయినా కూడా ఈ ఏర్పాట్లని చేసుకొని అమ్మవారికి పూజ అనేది చేసుకోవచ్చు. అయితే మరి ఈ పసుముద్దలను పెట్టుకున్న వాళ్ళైతే కనుక అమ్మవారి చిత్రపటం కాకుండా పసుముద్దలను పెట్టుకున్న వాళ్ళైతే కనుక మరి ఈ పసుముద్దలు ఏం చేయాలి అంటే ఈ మార్గశిర మాసంలో అయితే కనుక మనం గురువారం పూజ చేసుకుంటే శుక్రవారం కదిలించం అమ్మవారిని. మరి అలాగే గురువారం శుక్రవారం కూడా అమ్మవారికి ధూపం చూపించి పండు పాలేదో నైవేద్యం పెడుతూ ఉండాలి 2 పూట్ల. శనివారం ఉదయం కూడా మరొకసారి అమ్మవారికి పూజ అయితే చేసుకొని ఆ తర్వాత అమ్మవారిని కదిలించి ఉద్వాసం చెప్పేసిన తర్వాత మాత్రమే ఆ పసుముద్దలను కూడా తీయాలి. అదే మీరు శుక్రవారం మొదలుపెట్టి శుక్రవారాలు చేసుకున్న వాళ్ళైతే కనుక ఆ శుక్రవారం పూజ చేసుకుంటారు, సాయంత్రం కూడా మరొకసారి దీపారాధన చేయాలి, శనివారం ఉదయమే తీయాలి. ఏ రోజు కూడా పూజ చేసుకున్న రోజు మంగళ శుక్రవారాల్లో అమ్మవారికి ఉద్వాసం చెప్పం గనక. మరి ఆ విధంగా శనివారం కదిలించి తీసేసిన తర్వాత ఈ పసుముద్దల్ని ఏం చేయాలి అంటే పెళ్ళైన వారైతే కనుక ప్రతి పసుముద్దలోంచి కొంచెం తీసుకొని సూత్రాలకి రాసుకోండి, మొహానికి రాసుకోండి. మిగతా పసుముద్దల్ని వాటర్లో కలిపేసేసి మనం ఏదైనా పచ్చని చెట్టు మొదట్లయితే పోసేయచ్చు ఆ వాటర్ని. అలాగే పెళ్లి కాని వారు కూడా మంచి వివాహం కావాలని అమ్మవారికి సంకల్పం చెప్పుకోవచ్చు, మంచి విద్య రావాలని, ఉద్యోగం రావాలని, ఎటువంటి సమస్య అయినా సరే అమ్మవారికి చెప్పుకొని ఈ అష్టలక్ష్ముల్ని 8 వారాల పాటు పూజిస్తే కనుక అత్యంత శుభ ఫలితాలు కలుగుతాయి. సంతానం కోసం చూస్తున్న వాళ్ళు కానీ ఏదైనా సమస్యలతో బాధపడుతున్న వారు మాకు ఈ సమస్య తీరితే మళ్ళీ అమ్మ పూజ చేసుకుంటామని మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకొని ఇలా 8 శుక్రవారాలు కూడా ఈ పూజ చేసుకోవచ్చు. మార్గశిర మాసంలో అయితే కనుక ఒక్క వారమైనా సరే ఈ పూజను చేసుకోవచ్చు. పెళ్లి కాని వారైతే కనుక ఆ పసుముద్దని మొహానికి రాసుకోవచ్చు. ఒకవేళ పెళ్ళి అయిన వాళ్ళైతే సూత్రాలకు రాసుకుంటారు కాబట్టి కాళ్ళకి రాసుకోవడం మాత్రం చేయొద్దు. మిగతా పసుముద్దల్ని అమ్మవారిని కదిలించి తీసేస్తాం కనుక అప్పుడు వాటర్లో కలిపేసి ఏదైనా పచ్చని చెట్టు మొదట్లయితే వేసేయండి. అలాగే అమ్మవారికి ఎక్కడైతే కుంకుమ పూజ చేశారో ఆ పూజ అయిన తర్వాత తప్పనిసరిగా ఆ కుంకాన్ని నుదుటనైతే ఎవరైనా పెళ్లి కానివారైనా పెళ్లి అయిన వారైనా ఎవరైనా సరే నుదుటనైతే తప్పనిసరిగా ధరించండి. ఈ విధంగా అమ్మవారికి మనం 8 శుక్రవారాలు పూజ చేసుకోవచ్చు. లేదా ఈ మార్గశిర మాసంలో ఏ ఒక్క గురువారమైనా సరే ఈ విధంగా పూజ చేసుకోవచ్చు. 3వ వారం చేసిన వాళ్ళైతే కనుక ప్రత్యేకంగా అమ్మవారికి పెట్టవలసిన నైవేద్యం పొంగలి, అప్పాలు తప్పనిసరిగా నైవేద్యం పెట్టాలి. అయితే 2 పూట్ల పూజ అనేది చేసుకుంటాం. అంటే మార్గశిర లక్ష్మీవారం ఉదయం దీపారాధన చేస్తాం కదండీ, సాయంత్రం కూడా దీపారాధన చేస్తాం. కొంతమంది అడుగుతున్నారు ఉదయం నైవేద్యాలు తప్పనిసరిగా పెట్టాలా, ఉదయం ఉన్న హడావడిలో నైవేద్యాలు ప్రిపేర్ చేయడానికి అవ్వట్లేదని అంటున్నారు కదండీ. అటువంటి వాళ్ళు ఉదయం పూజ చేసుకొని పండేది నైవేద్యం పెట్టి సాయంత్రం మళ్ళీ దీపారాధన చేసినప్పుడైనా సరే మళ్ళీ నైవేద్యం ఏదోటి పెట్టచ్చండి. అంటే ఏదైతే ఇప్పుడు పొంగలి, అప్పాలు ఉదయం చేయడానికి అవ్వలేదనుకోండి, సాయంత్రం మరొకసారి అమ్మవారికి దీపారాధన చేసి ఆ నైవేద్యాన్ని సాయంత్రమైనా సమర్పించవచ్చు. ఈ విధంగా అమ్మవారి పూజనైతే ఈ మార్గశిర లక్ష్మీవారాలు చేసుకోవచ్చు. లేదా విడి శుక్రవారాలు అయితే కానీ 8 శుక్రవారాలు చేసి చూడండి, చాలా మంచిది. ఇదండి అష్టలక్ష్మి పూజా విధానం. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చిన వాళ్ళు తప్పనిసరిగా లైక్ చేయండి. అలాగే ఫ్లోర్ మీద పెట్టుకొని ఎలా చేసుకోవచ్చు, పీటలు లేకపోతే అడిగారు కదండి, ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఇలాంటి చాలామందికి ఈ వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయండి. మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు సెలవు, నమస్కారం.